నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్కీ స్పోర్ట్స్ జోన్ అధినేత అంగిన హరికృష్ణ రూపొందించిన నియోజకవర్గంలో 18 నెలల్లో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు నియోజకవర్గంలో 72 మంది లబ్ధిదారులకు 40 లక్షల సీఎంఆర్ఎఫ్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. ఆదివారం రాత్రి ముగిసిన బిషప్ జి జ్యోతి ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెయిత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు. అతిథిగా పాల్గొన్న కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బల్వల బాబ్జీ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. బేముడోలు డీసీసీబీ వద్ద ధర్నా చేసిన సొసైటీ ఉద్యోగులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గత 18 నెలల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను క్యాలెండర్ రూపంలో తీర్చిదిద్ది ఈరోజు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. లక్కీ స్పోర్ట్స్ జోన్ అధినేత అంగిన హరికృష్ణ ఆధ్వర్యంలో క్యాలెండర్ను తయారు చేయించారు. ఈ క్యాలెండర్ను ఈరోజు జనసేన పార్టీ వీర మహిళలు, హౌసింగ్ బోర్డు కూటమి నాయకులు మరియు బంధుమిత్రులతో ఎమ్మెల్యేల చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరింపచేసి నాయకులకు అందజేశారు. అంగిన హరికృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన అభివృద్ధి పనులను క్యాలెండర్ రూపంలో ఆవిష్కరించిన సందర్భంగా హౌసింగ్ బోర్డులోని ప్రతి ఇంటికి అందజేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అంగిన హరికృష్ణ స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో మాకు ఇంత అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే శ్రీని గారికి ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పిలవంగానే మా వీర మహిళలు, మా స్నేహితులు, బంధువర్గం అందరూ వచ్చి ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ దీనికి ప్రోగ్రాంకి వచ్చారు. ఈ ముఖ్యంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సార్ చేసే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీని ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కటి పొందుపరిచాం. అది ఇంకా క్యాలెండర్ ద్వారా ఈరోజు సార్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నా వైపున ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ విప్ అయిన శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం అంతా అభివృద్ధి పదంలో పరుగులెడుతుంది. దీంట్లో భాగంగా జనసేన పార్టీ జన సైనికులు మా హౌసింగ్ బోర్డు 34, 35 వార్డు అంగిన హరికృష్ణ గారు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి ఏదైతే ఈ 18 నెలలు ఎంత అభివృద్ధి చేశారో తాడేపల్లిగూడెన్ని ఒక క్యాలెండర్ రూపంలో ఆవిష్కరణ చేయాలని ఒక చొరవతో ఈరోజు మన జన సైనికులందరి ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ని, జనసేన క్యాలెండర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. వారికి, వారి మిత్ర బృందాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే ఆయనకు అందరం సహకరించే విధంగా ఉంటే మన హౌసింగ్ బోర్డే కాదు 35 వార్డులు కూడా మంచి అభివృద్ధి చేసే విధంగా మన పట్టణాన్ని చక్కదిద్దే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయనకు మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ అంగిన హరికృష్ణ గారు మరి ఆయన సొంత రూపాయలతోటి ఎమ్మెల్యే గారు చేస్తున్న పనులకి ఇన్స్పైర్ అయ్యి చక్కగా క్యాలెండర్ని, ఆయన చేసిన మంచి పనులన్నీ దీంట్లో పొందుపరిచి ఈ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. ఇది చాలా ఆనందకరం. అంతేకాకుండా హౌసింగ్ బోర్డు 34, 35 వార్డుల్లో ఈ అంగిన హరికృష్ణ గారు ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. దానికి మరి ఎమ్మెల్యే గారు ఈయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు, ఈరోజు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అందరూ కూడా రాజేష్ గారు అలాగే బొలిశెట్టి రాజేష్ గారు కూడా మరి ఇలాగ యూత్ని ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.
ఈ విధంగా 34, 35 వార్డులో ఉన్న సమస్యలన్నీ నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం, అవన్నీ కూడా మంచి పనులు చేద్దామని ఎమ్మెల్యే గారు చెప్పడం, అక్కడ పార్కుని శుభ్రం చేయించడం, ఈ 18 నెలల్లో మంచి మంచి కార్యక్రమాలన్నీ మన ఎమ్మెల్యే గారి ద్వారా చేయటం, ఆయన చేసిన మంచి పనులన్నీ ఒక క్యాలెండర్ రూపంలో వేసి ఈరోజు ఇక్కడ క్యాంప్ ఆఫీసులో రిలీజ్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇదే స్ఫూర్తితో మరి ఈ పట్టణంలో మరింత అభివృద్ధి చెందుద్దని అందరూ ఆశిస్తూ అంగిన ఫౌండేషన్స్ స్పోర్ట్స్ జోన్ అధినేత శ్రీ హరికృష్ణ గారు మన ఎమ్మెల్యే గారి మీద ఇంప్రెస్ అయ్యి 34, 35 వార్డులే కాకుండా మిగిలిన వార్డులన్నిటిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను క్యాలెండర్ రూపంగా ప్రచురించి ఎమ్మెల్యే గారిచే ప్రారంభోత్సవం చేయించారు నూతన సంవత్సర క్యాలెండర్ని. ఈ హరికృష్ణ గారు ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలు తన చేతి వృత్తితో చేతి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఆయన ఒక ఆశయంతో ముందుకెళ్తున్నారో వాళ్ళకి ఆయన అభివృద్ధి కార్యక్రమానికి మేము కూడా తోడై ఉండి ఆయన ఆశయాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్లే విధంగా పాటుపడతామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ పాల్గొన్న 35, 34 వార్డులు నాయకులకి అలాగే పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చాలా తీసుకుంటాం. సీఎం సహాయ నిధి పేదల పెన్నిధి అని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన 72 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 40 లక్షల రూపాయల విలువ కలిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కూటమి శ్రేణులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఎప్పటి వరకు 451 మంది బాధితులకు 3,69,20,557 రూపాయలు మంజూరుకు కృషి చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీముడోలు మండలాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు. మన సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం ఉంగుటూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో నిడమర్రు, ఉంగుటూరు, గణపవరం మండలం, భీముడోలు మండలాల్లో కలిపి 72 మంది లబ్ధిదారులకు ఈరోజు సుమారుగా 40 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ 18 నెలల కాలంలో మొత్తం 451 మందికి సుమారుగా 3,69,00,000 ఈ నియోజకవర్గాన్ని ద్వారా వాళ్ళకి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా చేకూరటం జరిగింది. మనకి ఈ పథకం, ఈ స్కీమ్ ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది పేదవారు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వైద్య నిమిత్తం వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం నుంచి వాళ్ళకి కొంత సహాయం చేసే విధంగా వాళ్ళందరికీ కూడా కల్పించడం. ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు మనకి తల్లికి వందనం కానీ, అలాగే అన్నదాత సుఖీభవ, దీపం 2 పథకం ద్వారా, అలాగే మనకి స్త్రీశక్తి ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకువెళ్తుంది. అందరికీ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ నియోజకవర్గంలో గతంలో కన్నా, అంటే గత ప్రభుత్వంలో చేయలేని అన్ని పనులు కూడా ఈ సంవత్సర కాలంలో, ఈ 18 నెలల కాలంలో చాలా మటుకి పూర్తి చేసాం. రాబోయే కాలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకువెళ్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిమిత్తం మా ఉంగుటూరు నియోజకవర్గాన్ని నుంచి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకున్నాం. తాడేపల్లిగూడెంలో 51వ వార్షిక రక్షణ మహోత్సవాలు మరియు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎంతో దినకరంగా జరిగాయి. ఆదివారం రాత్రితో ముగిశాయి. చివరి సభలో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య ప్రసంగికులుగా హైదరాబాద్ నుంచి రావాల్సిన బ్రదర్ ఎం అనిల్ కుమార్ విమానాల రద్దు వల్ల రాలేకపోయారని సభలో కన్వీనర్ జి సుష్మిత ఆనంద్ తెలియజేశారు. ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బలవాల బాబ్జీ తమ సందేశంలో బిషప్ జి జ్యోతి ఆనంద్ కుటుంబం పట్టణంలో చేసిన సేవలను కొనియాడారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బలవాల బాబ్జీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గంధం సతీష్, ఆకాశపు స్వామి, సీలి వెంకటాచలంలను జ్యోతి ఆనంద్ సత్కరించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎగిన నాగబాబు తమ సందేశాన్ని అందించి బిషప్ జ్యోతి ఆనంద్ వైఎంసీఏ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో చేసిన సేవలను కొనియాడారు. ఈ సభలో సామి పచ్చిగళ్ల పాటలను ప్రజలు ఉర్రూతొలగించాయి. బిషప్ జ్యోతి ఆనంద్ అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని అందించారు. చివరిగా బిషప్ జి రక్షణానందం క్రిస్మస్ కేక్ను కట్ చేసి క్యాండిల్ సర్వీస్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ నాయకులందరూ పాల్గొన్నారు.
ఒకనాటి రాత్రి ఊహలకు అందని అద్భుతము జరిగెను. లోక చరిత మార్చిన దైవ కార్యము కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను. ఆశ్చర్యము ఓ గొప్ప ఆనందము రాజు యేసుక్రీస్తుని జననం. మరి ఈ క్రిస్టమస్ అనేది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద పండుగ వాతావరణం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటారు. హిందువులకి సంక్రాంతి ఎలాగో ఈవేళ క్రైస్తవ సమాజానికి అంతటికీ కూడా మరి ఈ కార్యక్రమం క్రిస్టమస్ అంతా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో పరమత సహనం, అలాగే అన్ని కులాలు అన్ని మతాలు ఇక్కడ మతం అనేది చూడుకోకుండా ఒకళ్ళకొకళ్ళు తోడ్పాటు ఉండటం అనేది చాలా ఆనందదాయకమైన విషయంగా నేను భావిస్తూ ఉంటాను. ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి సేవ చేయడంలో రక్షణానందం గారు ముందుంటే తర్వాత ఆయన కుమారుడు ఆనంద్ గారు చాలా సంవత్సరాలుగా ఎన్నో ప్రాంతాలు ఆయన తిరుగుతూ మరి క్రైస్తవులకి సంబంధించిన అన్ని విషయాల్లో మరి బైబిల్ని పూర్తిగా మరి బైబిల్లో ఉన్న సారాంశాన్ని క్రైస్తవ సమాజానికి తెలిసే విధంగా అనేక చోట్ల ఆయన ఉపన్యాసాలతో ఉర్రూతలు ఊగించిన పరిస్థితి ఉంది. ఈవేళ మరి జ్యోతి ఆనంద్ గారిని అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను నా మిత్రుల్ని ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లవేళలా యేసుక్రీస్తు కృప ఈ భారతదేశానికి యావత్ ప్రపంచానికి అలాగే ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మెండుగా ఉండాలని చెప్పి ఆ యేసుక్రీస్తు దీవెనల వల్ల అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ మరి క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిన్న వయసులో ఒకసారి ఆ మేడ పైన చూడండి, అది మా ఇల్లు కింద హాస్టల్ ఉండేది. ఆ పైన అప్పుడు ఆ గోడ మీద నడుస్తూ ఉన్నాను. గోడ మీద నడుస్తున్నప్పుడు కాలు జారి పడిపోయింది. కాలు జారి పడితే సరిగ్గా సన్షైడ్ మీద పడటం వల్ల దేవుడు నన్ను కాపాడాడు. అలాగే మరొకసారి 93వ సంవత్సరంలో పడాల దగ్గర ఒక కార్ యాక్సిడెంట్లో దేవుడు నన్ను నా స్నేహితుల్ని కాపాడాడు. అలాగే మరొకసారి విజయవాడలో యమహా మోటార్ సైకిల్ మీద RX-100 మీద చాలా స్పీడ్గా వెళ్తుంటే అర్ధరాత్రి ఒక కుక్కటం వచ్చి మరి చాలా దూరం మరి ఆ రోడ్డు మీద దిగడం జరిగింది. చాలా పెద్ద దెబ్బ తగిలింది నాకు. ఇవన్నీ కూడా ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నేను ఎందుకు ఇలా తిరగబడుతున్నాను అని చెప్పి చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ నాకు తెలియకుండా ఏడుపు వస్తుంది. నా పాపములన్నీ ఒప్పుకొని నా తల్లిదండ్రులకు క్షమాపణ అడిగి నా జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకున్నాను. అది ఏప్రిల్ 23, 2000 సంవత్సరం. హల్లెలూయా. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం,
ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవి సుధాకర్, DE వెంకటరమణ, TPO జగదీష్, MHO నేతల రాజు, శానిటరీ సూపర్వైజర్లు సోమేశ్వరరావు, మున్సిపల్ AE హరీష్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యల పరిష్కార వేదికలో టౌన్ ప్లానింగ్కు 3, ఇంజనీరింగ్కు 3, ఎస్టాబ్లిష్మెంట్కు 1 అర్జీ అందినట్లు కమిషనర్ వివరించారు. సవిత్రిపేటలో డ్రైన్ను ఆక్రమణపై అర్జీ వేసినట్లు బీజేపీ నరసాపురం పార్లమెంట్ మీడియా ఇన్ఛార్జ్ సోమేశ్వరరావు తెలిపారు. మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నా PGRలో దరఖాస్తు చేసుకుంటే ఇమీడియట్గా దాని గ్రౌండ్ లెవెల్కి అధికారులు పంపించి పర్యవేక్షణ చేసి ఈ ఎండార్స్మెంట్ ద్వారా మీ దరఖాస్తును క్లోజ్ చేసి మీకు తగిన విధంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే పురపాలక సంఘానికి మీరు చెల్లించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి పన్నులు సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడండి. అంటే ఇప్పుడు 2వ అర్ధ సంవత్సరంకి ఆస్తి పన్ను చెల్లించవలసిన వారు డిసెంబర్ 31లోగా వడ్డీ మినహాయింపు ఉంటుంది. అంటే గతంలో 5% రిబేట్ ఇచ్చారు. ఇప్పుడు డిసెంబర్ 31లోగా మీరు సెకండ్ హాఫ్ ఇయర్ ఆస్తి పన్ను చెల్లిస్తే దానికి ఇంట్రెస్ట్ లేకుండా 2% ఇంట్రెస్ట్ లేకుండా వేవ్ ఉంది కనుక 31 లోపు అంటే డిసెంబర్ 31 లోపు ఆస్తి పన్ను చెల్లించి ఈ వడ్డీ నుండి మినహాయింపు పొందొచ్చు. అలా తదుపరి మళ్ళీ మీకు జనవరి 1వ తారీఖు నుంచి వడ్డీ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది 2%. అని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు చెల్లించవలసిన ఆస్తి పన్నులు సకాలంలో చెల్లిస్తే పురపాలక సంఘ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. మీరందరూ కూడా పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతారు. ప్రజలందరూ కూడా పారిశుద్ధ్యం పరంగా మెరుగైన విధంగా మీరు మీ ఇంటి నుంచి వచ్చిన వ్యర్థాలను తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇవ్వాలి. బయట రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కూడా వేయకూడదు. మీ పరిశుభ్రమైన వాతావరణంలో ఉండి ప్రజారోగ్యంగా అందరూ ఉండాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుతుంది. స్థానిక 15వ వార్డు బండివారి వీధిలో మెయిన్ రోడ్డుకి నుంచి లోనికి వెళ్ళే దారిలో హోండా షోరూమ్ వారు, ఆ పక్కన ఉన్న షోరూమ్ వారు రోడ్డు డ్రైన్ ఆక్రమించి మోటార్ సైకిల్ పెట్టడం, సందులోకి వెళ్ళే దారిలో 2 కార్లు రోడ్డు మీద మెట్లు కట్టి దాని మీదేమో రైలింగ్ వేసి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగే పరిస్థితి మరి స్థానిక సవిత్రిపేటలో ఇవాళ చూడడం జరిగింది. దాని మీద ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా మరి రెడ్డి గారి కంటి హాస్పిటల్కి వెళ్ళే దారి కూడా పూర్తి ఆక్యుపేషన్కి గురయ్యి ప్రజలకి ఎంత ఇబ్బంది కలుగుతుందంటే పూర్తిగా ఇబ్బంది కలుగుతుంది. ఆ ఆక్రమణలు తొలగించాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. బేముడోలు DCCB బ్యాంక్ సొసైటీ ఉద్యోగులు ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బేముడోలు, గుండుగొలను, పోళ్ల, సేతంపేట, గొండంపల్లి సొసైటీలకు చెందిన CEOలు, సిబ్బంది 50 మంది పాల్గొన్నారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, జీవో నెంబర్ 36ను వెంటనే అమలు పరచాలని, మొత్తం 12 డిమాండ్లు అమలు చేయాలని నినాదాలు చేశారు. డీసీసీబీ బ్యాంక్ బేముడోలు శాఖ మేనేజర్ రమేష్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ ఏలూరు జిల్లా కోశాధికారి జి వీరయ్య మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఒక్కరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు, ఈ నెల 16వ తేదీన జిల్లా డీసీసీబీ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తామని కార్యాచరణ వివరించారు. సిఐటియు బేముడోలు కన్వీనర్ కె వెంకటేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలుపుతూ గుండంపల్లి సీఈఓ జె రాంబాబు, పోళ్ల సీఈఓ పి శివ, సీతంపేట సీఈఓ ఎస్ పెద్దిరాజు, బేముడోలు ఎఫ్ఎస్సిఎస్ఎల్ సుబ్బారావు నాయకత్వం వహించారు. మన ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులు జేఏసీ తరఫున శనివారం 40 బ్యాచీలతో డ్యూటీ చేశారు. ఈరోజు బేముడోరు పిసిసి బ్యాంక్ దగ్గర ధర్నా చేశారు. ఈ చుట్టుపక్కల ఉన్న 5 బ్యాంకులు కూడా వచ్చి ఇక ధర్నా చేస్తున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లన్నీ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని, ఈ న్యాయమైన కోరికలని ప్రభుత్వం వెంటనే పరిశీలించి వాళ్ళ డిమాండ్లని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. వీళ్ళు ఇప్పుడు కూడా మీ ధర్నాకి మేము ముందు నుండి పాల్గొంటాం. రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు 6/12/25 నుంచి మేము నిరసన తెలియజేస్తున్నాం. 6/12/25న సహకార సంఘంలో 4 బ్యాచ్లు పెట్టుకుని నిరసన తెలియజేస్తున్నాం. ఈ 8/12/25 డీసీబీ బ్రాంచ్ నందు మా యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా యొక్క డిమాండ్లు ఏంటంటే 36 జీవో ఇంప్లిమెంట్ చేయాలని, పిఆర్సీ 2019-2024 పిఆర్సీలు పెండింగ్ ఉన్న ఆ పెండింగ్ని అమలు చేయాలని పరచాలని కోరుతున్నాం. 2019 మార్చి 1 చేరిన అందరికీ పర్మిట్ చేయాలని కోరుతున్నాం. వాళ్ళకి భద్రత కల్పించి 62 సంవత్సరాలు 60 సంవత్సరాలు మాకు ఇచ్చి ఉన్నారు. 62 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అమలు చేయాలని కోరుతున్నాం. అలాగే డ్యూటీలో పెట్టిన జీతాలని ఏమైనా రద్దు చేసి వాటిని సవరించవలసిన కోరుతున్నాం. గ్రాడ్యుయేట్ ఒకటి మాకు 2 lakhs ఇస్తున్నారు. ఆ 2 lakhs కాకుండా గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం, గ్రాడ్యుయేట్ యాక్ట్ ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతూ మీకు తెలియపరుచుకుంటున్నాం. ఈ యొక్క డిమాండ్ సాధన వరకు మేము ఇంకా కార్యక్రమాలు చేసి ఉంటున్నాం. వచ్చే ఈ నెల 16/12/25న జిల్లా హెడ్ క్వార్టర్ డీసీబీ జిల్లా క్వార్టర్ నందు మీ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చే ఉన్నారు. ఈ జేసీ తరఫున మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకారం జేఏసీ తరఫున ఈ కార్యక్రమానికి మీ విజయం చేయడానికి అన్ని విధాల సహాయం కార్యక్రమం చేయించున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్విమ్మింగ్ పూల్ పునర్నిర్మాణ కార్యక్రమానికి మేము సైతం అంటూ పట్టణ ప్రముఖులు, వైద్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేశారు. ఈరోజు ప్రముఖ వైద్యులు, కమల హాస్పిటల్స్ మరియు జేఎస్కేఐ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ నార్ని బావాజీ, నర్మదా దంపతులు 25,000 రూపాయల విరాళాన్ని కూచిపూడి వెంకట అనిల్ కుమార్, నత్తి సేవలకు అందజేశారు. తాడేపల్లిగూడెం డిపో మేనేజర్ పి దానమ్మ సమక్షంలో ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ సిహెచ్వి రమణ ఆధ్వర్యంలో డిపో అధ్యక్షులు బుజ్జిబాబు, గ్యారేజ్ సెక్రటరీ భాష, యూనియన్ సభ్యులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిపో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో సిఐఏఎంఎఫ్ సమక్షంలో ట్రాఫిక్ మరియు గ్యారేజ్ సంబంధిత సమస్యలను చర్చించి సూచనలు చేశారు. ప్రధానంగా నూతన ఛార్జీల గురించి, నెడదవోలు రూట్ విషయంపై అన్ని యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో డిఎం, ఎన్డీడీ రైల్వే గేటు వరకు వెళ్లి పరిశీలించవలసిందిగా కోరారు. బస్ సైడ్ మిర్రర్లు సరైన సౌకర్యవంతమైన వాటిని ఏర్పాటు చేయాలన్నారు. బస్సు లోపల సెంట్రల్ మిర్రర్ పెట్టాలన్నారు. అనంతపల్లి, అప్పారావుపేట డ్యూటీలు ఆఫ్ క్యాన్సిల్ నందు కండక్టర్లను సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి డీడీలు వేయవలసిందిగా కోరారు. ఇంక్రిమెంట్లు సకాలంలో కలిసే విషయం, ముఖ్యంగా పనిష్మెంట్ విషయంలో 1/19 సర్క్యులర్ను పాటించాలని కోరారు. డిఎంపీ దానమ్మ సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులను పిలిచి తగు సూచనలు చేశారు. పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో టీబీఆర్ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న 2 విద్యార్థులు ఆర్మీలో అగ్నివీర్కు అర్హత సాధించారని కళాశాల చైర్మన్ టి భోగేశ్వరరావు తెలియజేశారు. తమ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న వంశీ, నాగేంద్రలు అత్యంత ప్రతిభ కనపరిచి ఆర్మీ విభాగంలో అడుగుపెడుతున్నారని ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో తెలియజేశారు. రానున్న కాలంలో మరింత ఎక్కువ మందిని సైనికులుగా తీర్చిదిద్దే విధంగా తమ కళాశాల బృందం అకుంఠిత దీక్షతో పనిచేస్తుందని తెలియజేశారు. ఎర్రమిల్లిపాడు లక్ష్మీనగర్ దారిలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు కారు పూర్తిగా దగ్ధమైంది. ఎర్రమిల్లిపాడుకు చెందిన తమ్మినేని రోహిత్ చౌదరి దేవరపల్లి నుండి ఇంటికి వస్తుండగా కారులో పొగ రావడాన్ని గమనించి లక్ష్మీనగర్ ఎర్రమిల్లిపాడు రహదారి మార్గంలో పక్కన ఆపారు.
బానెట్ తెరవగా ఒక్కసారి మంటలు వ్యాపించి కారు పూర్తిగా కాలిపోయింది. భీముడోలు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా పోయింది. కారులో రోహిత్తో పాటు అతని స్నేహితుడు కూడా ఉన్నారు. ఇద్దరు కారు దిగగానే డోర్లు అన్నీ లాక్ అయిపోయాయి. మంటల్లో కాలిపోయింది. కారు నుండి దిగకపోయి ఉంటే ఆ మంటల్లో కాలిపోయి ప్రాణాలు పోయేవని కారులో వారు భయాందోళన చెందారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి శివనామస్మరణ చేసుకుంటూ మల్లికార్జునుని దర్శించుకుని వెళ్లారు. శ్రీ మణికంఠ ప్యాడీ కాన్వాసింగ్ ఏజెన్సీ మేడిశెట్టి శ్రీనివాస్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల సౌజన్యంతో ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. దాత మేడిశెట్టి శ్రీనివాస్తో పాటు ఆయన సతీమణి వెంకట పద్మావతి, కుమార్తె భావన శ్వేత, లీలా వెంకట దుర్గా ప్రవీణులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. వారు అన్నదాన సేవలు అందించారు. పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకములు, అర్చనలు నిర్వహించబడింది. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు శ్రీ మణికంఠ ప్యాడీ క్యాన్వాసింగ్ గౌరవనీయులు శ్రీ మేడిశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే ఆయన వాకర్స్ సభ్యులు, వాకర్ సభ్యులు, అలాగే కృష్ణదేవరాయ కాపు సంఘం సభ్యులుగా కూడా చిరపరిచితులు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున శ్రీనివాసరావు గారు, అలాగే వారి ధర్మపత్ని వెంకట పద్మావతి దంపతులు, వారి కుమారుడు వెంకట దుర్గా లీలా వెంకట దుర్గా ప్రవీణ్, అలాగే వారి కుమార్తె భావన శ్వేత, వారి కుటుంబ సభ్యులచే ఈరోజు నుంచి ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. అలాగే అన్నదానాల్లో కూడా అన్నదానం అంటారు. అలాగే ఈ యొక్క అన్నదానం నిర్వహించిన ఆ దాతకి ఈరోజు అందులోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా పరమేశ్వరు ఆయుర్వేదాలు ప్రసాదించాలని, అలాగే ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని అన్నదానికి అప్పుడు కోరుకు అర్థిస్తున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో శ్రీ దక్షిణముఖ సువచ్చల సుందర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మార్గశిర మాస నవతార మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆఖరి రోజుగా సోమవారం ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో వెలవలపల్లి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో వేద పండితుల బ్రహ్మత్వంలో ఉదయం ఆంజనేయ స్వామి మాలాధరణ, ఇరుముళ్ల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గత 40 సంవత్సరాలుగా ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఇది 1987లో ఈ ఆలయం ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి స్వామివారికి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి స్వాములందరూ కూడా మాలాధారణ వేయించండి, మాతోటి మాలలు వేయించండి అని అడుగుతుంటే ఇక్కడ మాలాధారణ కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు అలాగా ఇప్పుడు 20-30 మంది అయినారు. మే నెలలో కూడా దీక్షలు ఉంటాయి. ఈ హనుమద్వ్రతం సందర్భంగా ఒక రోజున 1,00,000 రుద్రాక్షలు, ఒక రోజున 1,00,000 తమలపాకులు, ఒక రోజున రాముల వారి కళ్యాణం, ఒక రోజు సువత్సలాంజనేయ కళ్యాణం, ఒక రోజున గ్రామోత్సవం, ఈ రోజున మహాపూర్ణావతి, అలాగే ఒక రోజున 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, 9 రోజులుగా హైలైట్ కార్యక్రమాలు. ఏంటంటే ఇది కమర్షియల్గా వ్యాపారస్తులు ప్రచారం చేసుకున్నట్టుగా కాకుండా గుడికి వచ్చిన వాళ్ళకి ఆయన అనుగ్రహం ఉన్నవాళ్ళు గుడికి వస్తారు. మేము చేసే పని మేము చేస్తున్నాం, మీరు రండి అంటే అది ఆయన అనుగ్రహం ఉన్నవాళ్ళు లోపలికి వస్తారు అంతే. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకుని అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. మేము ఈ దక్షిణముఖ సువచ్చల అభయాంజనేయ స్వామివారి దేవస్థానం నందు గత 25 సంవత్సరాలుగా స్వామివారి హనుమద్ వ్రతం నిర్వహించి మండల దీక్షలు చేసి స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మన కార్తీక మాసంలో ప్రారంభమైన మండల దీక్ష 41 రోజులు ఈ రోజుకి సంపూర్ణంగా ముగిశాయి. ఈరోజు మహాపూర్ణాహుతి ఉంటుంది. స్వామివారికి ఇరుముళ్ళు కట్టుకున్నాం. స్వాములు అందరం కలిపి దీక్ష విరమణ చేస్తున్నాము. ఈరోజు మా గురుస్వామికి మేమందరం కలిపి చిరు సత్కారం చేశాము. ఆ సత్కారం సందర్భంగా ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే అందరూ హనుమద్ భక్తులు అందరూ కూడా
ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షలు పొందుతారని, రేపు ఆదివారం 14వ తారీఖు జరిగే మహా అన్న సమారాధన కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నవంబర్ 28వ తారీఖు నుండి హనుమాన్ మండల దీక్షలు ప్రారంభమైనాయి. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వాములు దీక్ష స్వీకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని ఇరుముడి సమర్పించుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక 20 మంది స్వాములు ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో 41 రోజులు మండల దీక్షలు చేసుకుని ఈరోజు దీక్షా విరమణ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఈ నెల 14వ తారీఖున వచ్చే ఆదివారం స్వామివారి అన్నసమారాధన ఒక 6,000-7,000 మందికి జరుగుతుంది. సో కావున భక్తులందరూ అన్నదానంలో పాల్గొని స్వామివారికి ఏమన్నా సమర్పించుకునే కానుకలు ఏమైనా ఉంటే సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మా ఆకుల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో, మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ ఎంతో దేదీవ్యంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం స్వాములు ఎలా పెరుగుతున్నారు. మీరు కూడా అందరూ పాలు పంచుకుని స్వామివారి సేవలో తరించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. తాడేపల్లిగూడెం వాస్తవ్యులు కంబాల వెంకట సత్య ప్రకాష్కి ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం 2025 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ బెస్ట్ టీచర్స్ అవార్డు తాడేపల్లిగూడెం శ్రీ వాసవి డిగ్రీ కాలేజీలో సీనియర్ అధ్యాపకులుగా పనిచేస్తున్న కేవీ సత్యప్రకాష్ అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య కళా నిలయంలో మాజీ హైకోర్టు జస్టిస్ డాక్టర్ జి చంద్రయ్య ఈ అవార్డులను డాక్టర్ కేవీ సత్యప్రకాష్కు అందజేశారు. హైదరాబాద్ ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు ఈఎస్ సూర్యనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. డాక్టర్ కేవీ సత్యప్రకాష్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో MBA చేశాక విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్యార్డ్లో ఆఫీసర్గా 11 సంవత్సరాలు, ఆ తర్వాత అలహాబాద్ బ్యాంకులో చీఫ్ మేనేజర్గా 14 సంవత్సరాలు ఉత్తమ సేవలు అందించారు. పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని ప్రొఫెసర్గా ఎందరో యువకులకు తీర్చిదిద్ది వాళ్ళు ఉన్నత స్థానంలో స్థిరపడేలా కృషి చేశారు. డాక్టర్ కేవీ సత్యప్రకాష్కు 2 అవార్డులు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. పెంటపాడు కాలువగట్టు వద్ద వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెంటపాడు మెయిన్ రోడ్డు మీద ఉన్న చిన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం రాష్ట్ర కమిటీ వేసిన పోస్టర్లను తాడేపల్లిగూడెం మండల మోదుగుంట గ్రామంలో భవన నిర్మాణ కార్మికులతో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మామిడి దానవర ప్రసాద్ మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్, పి వీరబాబు, కె పూసీంద్ర ప్రసాద్, పి జార్జు, దుర్గా ప్రసాద్, పంచగల సత్యనారాయణ, భగవాన్, రాజేష్, శివ, పరశురాం తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.